అంటే యేసుప్రభువు అన్నాడు, మోహపు చూపు చూసిన వాడు అప్పుడే ఆ స్త్రీతో వ్యభిచారం. అంటే మోహపు చూపు, ఈ చూపు వల్ల కూడా పాపం మనలో ప్రవేశిస్తుంది. ఏమంటే మన నడక వల్ల కూడా పాపం ప్రవేశిస్తుంది, మన మాట వల్ల కూడా పాపం ప్రవేశిస్తుంది. ఇలాగా మనలోనికి పాపము ప్రవేశిస్తుంది అంటే దేవుడు మనలో నివసించట్లేదు. దేవుడు మనలో నివసించకపోతే ఏమండి మనం పరిశుద్ధులుగా ఉండగలుగుతామా? పరిశుద్ధత అనేది మనలో కనబడదు. అంటే ఇప్పుడు మేము దేవుని వల్ల దేవుడు మనలో ఉంటే మనం పరిశుద్ధులమే. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులమే. మనం పరిశుద్ధులమైతే ఇక పాపానికి చోటేది? అవును కదా. పాపానికి చోటు లేనప్పుడు ఇక మనకి పరలోకం దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? అంటే ఇస్తాడు. అంటే ప్రేమ దేవుని వల్ల పాపం మనకి దూరంగా ఉండాలి అంటే, పాపం మనలోకి రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దేవుని మాటలను గైకొనవాలి. రెండో స్టెప్ ఏంటంటే ఈ మాటలను మనం ప్రకటించాలి. మనం వినటానికి ఇష్టపడుతున్నాం కానీ ఆచరణలో పెట్టట్లేదు. మనం వినటానికి ఇష్టపడుతున్నాం కానీ దాన్ని ప్రకటించడానికి ఇష్టపడట్లేదు. అంటే మనం ప్రకటించాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడు దేవుడు మనతో నివసించుతాడు.